ప్రెజెంట్ వైసీపీ అభిమానుల మాట ఇదే. అప్పుడంటే ఆల్ డిపార్ట్మెంట్స్ హోల్సేల్ మినిస్టర్ గా సజ్జల పెద్ద ఎత్తున ఒక వెలుగొందిన విషయం అంతటా తెలిసిందే. గత జగనన్న పాలనలో ఇటు ధనంజయ రెడ్డి అటు సజ్జల ఈ ఇద్దరి హవా నడిచిందని అంటారు. మరీ ముఖ్యంగా సజ్జల అయితే వైఎస్ జగన్ తలరాత తిరగరాసినట్లుగా భావిస్తారు. అసలు సజ్జల వల్లే జగన్ కి చాలా విషయాలు చేరకపోయేవని చెప్తారు. దీంతో జగన్ ఒకానొక పబ్జీ గాఢాంధకారంలో పడి కొట్టుమిట్టాడినట్లుగా ఒక అంచనా. అలాంటి సజ్జలను తొలగించాలంటూ పార్టీ ఓడినప్పటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా సరే సజ్జల ఆయన కుమారుడు భార్గవ్ను అలాగే అంటి పెట్టుకుని కూర్చున్నారు జగన్. ఇకనైనా వీరిని మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికైతే భార్గవ్ నుంచి సోషల్ మీడియాను లాగేసుకుని ఆపై మరొకరికి దాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. కానీ సజ్జలే మళ్లీ తన పాత పాత్రను అలాగే నిలుపుకొని ఇంకా మీడియా ముందుకొచ్చి జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఏ మాట కా మాట విజయసాయిరెడ్డి కలిసొచ్చినట్లు సజ్జల జగన్ కి కలిసి రాలేదని అంటారు చాలా మంది జగన్ అభిమానులు. ఈయనకు ఏది నడవడం సరిగా రాదు. పైపెచ్చు మీడియా నుంచి వచ్చినట్లు చెప్పుకు తిరుగుతారే కానీ మీడియా మేనేజ్మెంట్ లో కనీసం ఏబీసీడీలు తెలవని వాపోతారు. అంతెందుకు తనపై రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినప్పుడు కొన్ని ఛానల్లో తనపై జరిగిన డిబేట్లకు జడుసుకొని నేనేమైనా దేశద్రోహినా అంటూ మొహం వేలడేశారు. తనకు తాను రక్షించుకోలేని వాడు జగన్ ని మాత్రం ఏం రక్షించగలడు? ఈ విషయం ఎందుకో జగన్ కి ఇంకా అర్థం కావడం లేదు. అప్పట్లో విజయసాయిరెడ్డి అంత రేంజ్ లో సజ్జల జగన్ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని అంటారు. నిజానికి విజయసాయిరెడ్డి జగన్ ఆస్తుల ఆర్థిక లావాదేవీలను ఇంకా చక్కబెడుతున్నట్లుగానే చెప్తారు. ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారు కానీ జగన్ ఫైనాన్షియల్ వ్యవహారాల నిర్వహణ నుంచి బయటికి రాలేదని సమాచారం. ఇదిలా ఉంచితే పార్టీకి సరిగ్గా అలాంటి వ్యక్తి అవసరం ఉంది కానీ సజ్జల లాంటి వారు కాదు అన్నది ఫ్యాన్ పార్టీ శ్రేణుల బాహాటంగా అంటున్న మాట. మరి సజ్జల కాకుండా ఇంకెవరున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది. బేసిక్ గా వైసీపీ అన్యులను అంత తేలిగా ఎంటర్టైన్ చేయదు. దీంతో సజ్జలకింకా ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోందని భావిస్తున్నారు. సజ్జల ఫేస్ చూసి జనానికి బోర్ కొట్టేసిందని, ఆయన వ్యాఖ్య నిర్మాణం కూడా ఏమంత బాగుండదని, అంత రసవత్తరంగా కూడా ఆయన మాట్లాడలేడు కాబట్టి మాకు నీరసం వస్తోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.